గుడ్ ఆఫ్టర్నూన్ నా ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆవర్తన పట్టిక లేదా పీరియాడిక్ టేబుల్ గురించి అయితే తెలుసుకుందాం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండండి. ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మొదటి ప్రశ్న, సజాతీయ పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని మనము మూలకం అంటాము. సజాతీయ పరమాణువులచే ఏర్పడిన పదార్థాన్ని మూలకం అంటాము. సజాతీయ అంటే సేమ్ అనమాట, సేమ్ యాటమ్స్ ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే మూలకం అంటాం. మూలకం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే రాబర్ట్ బాయిల్. మూలకం అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రాబర్ట్ బాయిల్. మూలకానికి సంకేతాలు అంటే ఒక మూలకం అయినప్పుడు దాన్ని ఏ విధంగా చూపెట్టాలి అని సంకేతాలను ప్రవేశపెట్టింది ఎవరంటే బెర్జీలియస్. ఎవరండి? బెర్జీలియస్. మూలకానికి సంకేతాలను ప్రవేశపెట్టింది ఎవరంటే బెర్జీలియస్. సంకేతాలు అంటే సింబల్స్ అనమాట. సింబల్స్ ప్రవేశపెట్టింది ఎవరు? బెర్జీలియస్. హైడ్రోజన్, కార్బన్. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ మీకు ఆల్రెడీ తెలుసు, 1. దాన్ని మొదటి ఆంగ్లాక్షరమైనటువంటి హెచ్తో సూచిస్తాం. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, దాన్ని సితో సూచిస్తాం. అంటే మొదటి ఆంగ్లాక్షరంతో వీటిని సూచించడం జరిగింది. అయితే కొద్దిసేపటి తర్వాత కార్బను, కాల్షియం రెండు కూడా సితోటే స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేసినామంటే కార్బన్ని సితో చూపెట్టినప్పుడు కాల్షియం అనే దాన్ని సిఏతో చూపెట్టినాం. అంటే తర్వాత లెటర్ని కూడా యాడ్ చేసినాం. తర్వాత లెటర్ అంటే కాల్షియం అని రాస్తాం కదా, CALCIUM. అప్పుడు సిఏగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏ అనేది స్మాల్ లెటర్, సి అనేది కాల్షియంగా తీసుకున్నాం. బోరాన్ బి, బెరిలియం బిఏ అవుతుంది. కొన్ని మూలకాలకు ఏం చేసినామంటే లాటిన్ పేర్లు పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియంని ఏమంటాం మనం లాటిన్ భాషలో? నేట్రియం అంటాం. సో దానికి సింబల్ Na. కాలియం అంటాం. దీన్ని ఏంటంటే పొటాషియంని ఏమంటాం మనము? కాలియం అంటాం. ఇది లాటిన్ భాషలో, అందువల్ల దానికి K అని పెట్టినాం. నెక్స్ట్ కాపర్ని క్యూప్రమ్ అంటాం, Cu పెట్టినాం. అర్జెంటం అంటే సిల్వర్ని అర్జెంటం అంటాం, కాబట్టి Ag అని పెట్టినాం. తర్వాత గోల్డ్ లేదా బంగారంని ఆరం అంటాం, కాబట్టి AU పెట్టడం జరిగింది. తర్వాత తగరంని మనము ఇక్కడ తగరంని ఏమంటాం మనము? స్టాండం అంటాం. దాన్నే టిన్ అనడం జరుగుతుంది. ఓకేనా? దానికి ఏం పెట్టాం? SN పెట్టినాం. తర్వాత యాంటీముని, దానికి లాటిన్ భాషలో స్టిబియం అంటాం, SB. నెక్స్ట్ మెర్క్యూరీ, హైడ్రార్జినం, HG. నెక్స్ట్ సీసం, ప్లంబం, PB. వల్ఫ్రమ్ అంటే టంగ్స్టన్, W. ఫెర్రమ్, Fe. అంటే లాటిన్ భాషలో దాన్ని ఏమని పిలుస్తామో దాని యొక్క మొదటి 2 అక్షరాలు, మొదటి అక్షరాన్ని తీసుకోవడం జరిగింది. నేట్రియం అంటే Na, కాలియం అంటే K. దీన్ని మనం పొటాషియం అంటాం, దీన్ని అయితే సోడియం అంటాం, అట్లా అనమాట. ఓకేనా? నెక్స్ట్